పురుషులు మాత్రమే విధుల్లో ఉండే మౌంటెడ్ పోలీసింగ్లు ఇప్పుడు మహిళలు అడుగుపెట్టారు. గోషమహల్ మౌంటెడ్ గ్రౌండ్లో 6 నెలల పాటు శిక్షణ తీసుకున్న గుర్రాలపై గస్తీ కాస్తూ నగరంలో పలు విధులు నిర్వర్తిస్తున్నారు. రేపు జరగబోయే వినాయక నిమజ్జనంలో ఈ 9 మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి మౌంటెడ్ పోలీసింగ్లో మహిళలు విధులు నిర్వహించబోతూ ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6 నెలల పాటు కూడా 9 మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. గోషామహల్ గ్రౌండ్లో అయితే వీరికి శిక్షణ పూర్తయింది. రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించబోతున్నారు. గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో వీరు విధుల్లో చేరబోతున్నట్లుగా కూడా ఇప్పుడే సిపి సివి ఆనంద్ గారు కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మౌంటెడ్ పోలీసింగ్ మహిళలు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కువగా ఈ మౌంటెడ్ పోలీసింగ్ అంటే హార్స్ రైడింగ్ పోలీసింగ్ అనేది పురుషులు చేస్తారు. సో మీరు కూడా ఇందులో భాగమయ్యారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఇది మాకు ఒక స్పెషల్ గిఫ్ట్ అనుకోవాలి, స్పెషల్ ఆఫర్ ఏమో అనుకోవడం తెలియదు. ఎందుకంటే ఎక్కడ ఏ పోలీసింగ్ వ్యవస్థలో లేదు, ఒక తెలంగాణ సిటీ పోలీసులో మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది. అందులో మమ్మల్ని 10 మందిని తీసుకొని సిపి ఆనంద్ సార్ ఎంకరేజ్ చేయడం వల్ల మేము రావడం జరిగింది. ఈ అదృష్టం అందరికీ వస్తుందో రాదో తెలియదు, అని నాకు వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. సో అంటే ట్రైనింగ్ అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశారు, అదన్నీ దాటుకొని ఎలా ఇంత దూరం వచ్చారు? స్టార్టింగ్ వచ్చినప్పుడు గుర్రం చూస్తే భయం వేసేది, ఎందుకంటే అది ఒక పెద్ద యానిమల్. దాని దగ్గరికి వెళ్ళినా కొద్దిగా భయం ఉండేది. అన్నవాళ్ళు ఉన్నారు మా ముందు, సీనియర్ అన్నవాళ్ళు. వాళ్ళు చిన్నగా మాకు దాన్ని ఎలా ఎక్కాలి, దాన్ని ఎలా దిగాలి, మళ్ళీ వాటితో వాకింగ్ ఎలా చేయాలి, వాటితో రన్నింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ ప్రతి ఒక్కటి మా ట్రైనర్ పృథ్వీ సింగ్ సార్ చెప్పడం వల్ల ప్రతి ఒక్కటి మేము డే బై డే నేర్చుకొని ఇప్పుడు మంచిగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నాము. డ్యూటీలకు కూడా వెళ్తున్నాము. మ్యామ్ మీరు చెప్పండి, హార్స్ రైడింగ్లో చాలా హడిల్స్ ఉంటాయి, పురుషులే మేనేజ్ చేయడం కష్టం. సో యాజ్ ఏ గర్ల్గా మీరు ఈ మౌంటెడ్ పోలీసింగ్ని ఎంచుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నిజానికి మెన్స్తో పోల్చుకుంటే ఉమెన్స్కి చాలా టఫ్, కానీ ఫిజికల్గా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకొని మనం ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తే మనం కూడా చేయలేదంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్క మహిళ అన్నీ చేయగలుగుతుంది పురుషులతో ఈక్వల్గా అని మేము గట్టిగా నమ్మినాము. సో మాకు ఈజీ అయింది. సో ట్రైనింగ్ సమయంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? అంటే హార్స్లు మాట వినకపోవడము, కింద పడడం, గాయాలు అవ్వడం ఇలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? చాలాసార్లు కింద పడ్డాము, చేతులకి కాళ్ళకి, అసలు చాలా ప్లేస్లలో చాలా గాయాలైనాయి. కానీ అవి కూడా మాకు చాలా స్వీట్ మెమొరీస్ ఇప్పుడు. కానీ స్టార్టింగ్లో కొత్తలో మనం థ్రాట్ చెప్పగానే మాకు బ్యాలెన్స్ అవ్వకపోవడం, బ్రీతింగ్ కంట్రోల్ కాకపోవడం, అట్లా మా అందరికీ ఆ ప్రాబ్లం అందరం ఫేస్ చేసాము. కానీ తర్వాత మేము ఫిట్నెస్ చేసుకుంటూ హార్స్ పైన రైడింగ్ చేస్తూ అట్లా బ్యాలెన్స్ చేసుకున్నాక మాకు ఈజీ అయిపోయింది. మ్యామ్ మీరు చెప్పండి, ఒక గొప్ప బాధ్యత అని చెప్పొచ్చు ఇది. అంటే ఈ మౌంటెడ్ పోలీసింగ్లో జాయిన్ అవుతామని చెప్పినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇంట్లో వాళ్ళు అయితే స్టార్టింగ్ ఒప్పుకోలేదు, అది టఫ్ ఉంటుంది, కింద పడతారు, మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని అన్నారు. సో వాళ్ళని ఒప్పించాం, మేమే చేస్తాం మమ్మీ అని ఇంట్లో వాళ్ళని ఒప్పించి, ఇక వాళ్ళు ఒప్పుకోకపోయినా మేము జాయిన్ అయిపోయాము ఇక్కడ. దాని తర్వాత ఇంకా పడ్డాము, పడలేమని అయితే కాదు, ఇక చెప్పాము, ఇంట్లో చెప్పాము అప్పటికి కూడా. అందుకే ముందే చెప్పా కదా ఎందుకు వెళ్ళడం అని అన్నారు. దాని తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది మాకే. మమ్మీ వాళ్ళు కూడా ఇంకేమనకపోవడం, ఇంకా కామ్గా ఉన్నారు. మ్యామ్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? పురుషులతో సమానంగా కూడా మీరు ఇప్పుడు హార్స్ మీద రైడ్ చేసుకుంటూ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? అదొక చాలా స్పెషల్ ఫీలింగ్ అండి. మేము ఫస్ట్ వచ్చినప్పుడు మాతో ఉన్న మెన్ వాళ్ళు చాలా జంపింగ్స్ చేసేవాళ్ళు, థ్రాట్, క్యాంటర్ అన్నీ చేస్తుంటే మేము చేయగలమా అని కింద నించొని చూసేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు మేము అవన్నీ చేస్తున్నాము. ఫస్ట్లో మేము వచ్చినప్పుడు చాలా కింద పడ్డాం, దెబ్బలు తాకాయి, రక్తాలు ఎన్నో అయ్యాయి. వద్దు అని ఒక స్టేజ్కి కూడా వచ్చారు చాలామంది. ఇంట్లో వాళ్ళు ఎందుకు అవసరమా ఇన్ని దెబ్బలు తాకినా, ఎందుకు నీకు అంటే, లేదు ఇది ఒక స్పెషల్ వింగ్, మేము చేస్తే మాకు స్పెషల్ నేమ్ వస్తుంది. అది గుర్రం అంటే అందరూ హ్యాండిల్ చేయలేరు, అందరికీ ఆపర్చునిటీ కూడా రాదు, అందరు ఎక్కలేరు. అది మేము ఎక్కి రైడ్ చేయగలుగుతున్నాం, అది కూడా ఈ డిపార్ట్మెంట్లో. అందరూ మేము చెప్పినప్పుడు, అబ్బా మీరు మౌంటెడ్ పోలీసా, మీ దగ్గర గుర్రం ఉంటుందా అని అంటుంటారు. ఇదంతా అవ్వడానికి మా
మేడం వాళ్ళు డీసీపీ మేడం వీళ్ళందరూ సపోర్ట్ చేసి మేము ఇంత దూరం వచ్చాం. వాళ్ళకు ఒక థాట్ అంటూ రాలేకపోతే మేము అమ్మాయిలం ఇందులో ఉండేవాళ్ళమే కాదు. మాకు ఇంత స్పెషల్ ఫీలింగ్ కూడా ఉండేది కాదు. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఈ 9 మంది మహిళలు కూడా రేపటి నుంచి అఫీషియల్గా విధుల్లోకి ఎక్కబోతున్నారు. అంటే పర్యాటక ప్రాంతాలు, చార్మినార్ పరిసర ప్రాంతాలు, ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో అయితే హార్స్ పైన రైడింగ్ చేస్తూ కూడా వీరందరూ విధులు నిర్వహించబోతున్నారు. నిజంగా మహిళలు పురుషులకు ఎందులో తగ్గరు అని చాటి చెప్తూ కూడా మరికొంతమందికి కూడా ఇలా మౌంటెడ్ పోలీసింగ్లోకి రావడానికి వీళ్ళు నిదర్శనంగా నిలుస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ అంటే మౌంటెడ్ పోలీసింగ్లో మహిళలుగా మేముండడం మాకు ఎంతో సంతోషంగా ఉందని కూడా ఈ మౌంటెడ్ పోలీసింగ్ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, HM TV, హైదరాబాద్.